ఇక గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రం తడిసిముద్దైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలలోని ప్రజల పరిస్థితి దారుణంగా మారింది. భారీ వర్షాలకు ఏ జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే భద్రాద్రి కొత్తగూడెంలో భారీ వర్షాలకు మనుగూరు జలదిగ్బంధంగా మారింది. అర్ధరాత్రి వరద ఊరును చుట్టుముట్టింది. దీంతో కొట్టుకుపోయిన కార్లు, బైక్లు, నిత్యావసర వస్తువులు, అర్ధరాత్రి ఇళ్లలోకి చేరిన వరద నీరు మనుగూరులోని రోడ్లని జలమయం. పొంగిపొర్లుతున్న కోడిపుంచుల వాగు, కట్టువాగు, భద్రాద్రి జిల్లా ఇల్లందు పట్టణంలోని ఇల్లందులపాడు చెరువు, ఇల్లందు సత్యనారాయణపురం మధ్య కల్వర్టు పైనుంచి వెళ్తున్న వరద ఉధృతికి ప్రవాహంలో కొట్టుకుపోయిన సత్యనారాయణపురానికి చెందిన పాషా ప్రవాహంలో చెట్టును పట్టుకుని ఉన్న అతన్ని రక్షించారు స్థానికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ కుమార్ అందిస్తారు. నవీన్, రైట్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే జనాలు అతలకుతలం అవుతున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా జిల్లా కేంద్రమైనటువంటి కొత్తగూడెంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైనట్లుగా కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే రహదారులపైకి అయితే ఈ వరద నీరు చేరడంతో ఇటు వాహనాల రాకపోకలు కావచ్చు, లేకపోతే అంటే వీరందరికీ కూడా ఇబ్బందులు తలెత్తిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా అంటే నిన్న ఏదైతే ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా మనుగూరులో చూసుకుంటే 160.5 మిల్లీమీటర్ల వర్షపాతం అక్కడ భారీగా నమోదు కావడంతో అంటే ఇళ్లలోకి, అదేవిధంగా కాలనీలలోకి అయితే నీరు భారీగా చేరడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే మనుగూరులోని అనేక కాలనీలలో నీరు చేరింది. కోడిపుంజుల వాగు పొంగడంతో ఇదంతా కూడా వచ్చిందని అక్కడ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఏదైతే ఇళ్లలోకి వరద నీరు చేరడంతో రక్షణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ జితేష్ పి పాటిల్ మరియు జిల్లా ఎస్పీ రోహిత్ అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి రక్షణ చర్యలు పర్యవేక్షించిన పరిస్థితి కూడా ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలంటూ కూడా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే మనుగూరులో ప్రస్తుతానికైతే ఈ యొక్క వరద అంటే ఈ యొక్క ఏదైతే డ్రైనేజీ సమస్య వలన ఇదంతా కూడా ఏర్పడిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే అశ్వారావుపేట నియోజకవర్గంలో అశ్వారావుపేట పెదవాగుకి భారీగా వరద నీరు చేరుతుండడం సమీప ప్రాంతాలలో మరోసారి భయం ఏర్పడినట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే అంటే గత కొన్ని రోజుల క్రితం చూసుకుంటే పెదవాగు పొంగడంతో అనేక గ్రామాలు కూడా నీట మునిగినట్టుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏదైతే కిన్నెరసాని కావచ్చు, తాలిపేరు కావచ్చు, గోదావరి వరద నీటి మట్టం కూడా నిన్న రాత్రి నుంచి పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి 28కి పైగా కూడా గోదావరి నీటి మట్టం అయితే ప్రవహిస్తున్నట్లుగా చూడొచ్చు. అయితే మరో 2 రోజులు కూడా ఈ యొక్క భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో గోదావరి పెరుగుతుందని, అదేవిధంగా కిన్నెరసాని కూడా ప్రస్తుతానికి 407 అడుగుల నీటి మట్టానికి గాను 404 అడుగుల నీటి మట్టానికి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని అయితే విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనం చూసుకుంటే ఈ యొక్క 2 రోజులు ఈ యొక్క భారీ వర్షాలతోటి ఈ యొక్క జిల్లాలో అయితే అంటే జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తతతో ఉండాలని జిల్లా కలెక్టర్ కోరిన పరిస్థితి కూడా ఉంది. ఈ యొక్క భద్రాద్రి రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరొక 2 రోజులు ఇదే విధంగా వర్షాలు కురిస్తే మాత్రం అనేక ప్రాంతాలలో అయితే రాకపోకలు తెగిపోయే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ నవీన్ కుమార్.